హలో ఫ్రెండ్స్, ఈరోజు మా మేనకోడలతోటి హార్వెస్టింగ్ చేపిద్దామని టెర్రస్ మీదకి తీసుకొచ్చానండి. చిన్నపిల్లలకి ఇలా కొయ్యడం అలవాటు చేపిస్తే అమ్మాయికి పింక్ కలర్ ఇష్టం అంట. అందుకని పింక్ తోటి స్టార్ట్ చేయించా. ఫస్ట్ ఏమో కొయ్యను అనేసింది. మళ్ళీ తర్వాత కోసేలాగా తనకి ఎంకరేజ్ చేసేసరికి చూడండి కోస్తుంది ఎంత ఇంట్రెస్ట్గా. ఎప్పుడు మా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారండి. ఆ పిల్లల్ని హార్వెస్టింగ్ చేయండి రండి కొద్దురు ఒకసారి అన్న ట్రై చేతురు అంటే రావట్లేదు. అందుకే మొక్కై వంగనిది మానై వంగున అని అంటారు కదండి సామెత. పెద్దవాళ్ళు ఊరికే కాదండి చెప్పింది. అదే నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకు కూడా ఇలా నేర్పించుంటే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేదేమో. అందుకే ఈ పాపకి నేర్పిద్దామని ఇలా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందని తనతోటి హార్వెస్టింగ్ చేయించాను. కానీ తను అలా పీకుతుంటే నాకు కొంచెం ప్రాణం కొట్టుకులాడింది. కానీ పిల్లలకి అలవాటు చేయాలి, సరేలేండి ఒకసారి పోతే ఇంకొకసారి మంచిగా చేస్తారనే ఉద్దేశంతో ఆ పాపతో చేయించగలిగానండి. ఇంకా నెక్స్ట్ బార్బిడోస్ చెర్రీస్ అండి, ఇవి కూడా వచ్చాయి. సరేలే ఫ్లవర్స్ అయిపోయాయి కదా, ఫ్రూట్స్ కూడా తీసుకో అని చెప్పి కోపించానండి. అవి ఏమేమి కోసిందో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు తనకి పింక్ అంటే చాలా ఇష్టం అంట. చూడండి లోపల వెతికి మరీ కోస్తుంది. అది గ్రీన్ కలర్ కోసేసానని చెప్పి టెన్షన్ పడుతుందండి. పర్వాలేదులే తీసేసే అని చెప్పాను. అదండి నా కోరిక ఏంటంటే, ఇంట్లో ఫస్ట్ పెద్దవాళ్ళు మారితే తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు మారుతారని నా ఇష్టం అండి. మా మరదల్ని కూడా వాళ్ళ ఇంటి ముందు కొంచెం స్పేస్ ఉందండి, కొన్ని మొక్కలు వేసుకో నేను సీడ్స్ ఇస్తానని సలహా చెప్పానండి. చూడాలి, వాళ్ళ అమ్మతో వేపిస్తే ఈ పాపకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందని నా కోరిక అండి. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ హెల్తీగా ఉంటుందని నా ఆశ అండి. అందుకే ఇలా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. ఇంత వయసు అప్పటి నుంచే మనం పిల్లలకి ఇలా కొంచెం వాటరింగ్ చేయడం కానీ, ఇలా హార్వెస్టింగ్ చేయడం కానీ, వాటరింగ్ కన్నా కూడా హార్వెస్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే హార్వెస్టింగ్ చేపిద్దామని ఈ పాపతో స్టార్ట్ చేశాను. ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ కలిగించడం వల్ల అవుతామండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.